ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి స్వాతంత్రం కోసం, హిందువుల రక్షణ కోసం ఆయన చేసిన ఎన్నో పోరాటాల గురించి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. ఆయన తర్వాత తన పెద్ద కొడుకైన సంభాజీ మహారాజ్ కూడా శివాజీ లాగానే నిజమైన ధర్మవీర్. తన దగ్గరున్న కేవలం 20,000 మంది సైన్యంతో 8 లక్షల మంది ఉన్న ఔరంగజేబు సైన్యాన్ని పరుగులు పెట్టించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 1 లింక్ని కింద డిస్క్రిప్షన్ మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి. మొఘలుల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోవడంతో సంభాజీ ఔరంగజేబుకి ఎంతో ఇష్టమైన బుర్హాన్పూర్పై దాడి చేయాలని అనుకున్నాడు. అందుకోసం హంబీర్రావ్ మోహితే 15,000 మంది అశ్విక దళంతో బుర్హాన్పూర్కి బయలుదేరాడు. దీని గురించి గూఢచారుల ద్వారా తెలుసుకున్న కాకర్ ఖాన్ హంబీర్రావ్ మోహితే శిబిరంపై దాడి చేయడానికి రహస్యంగా తన సైన్యంతో అర్ధరాత్రి బయలుదేరాడు. దాంతో సంభాజీ 4,000 మంది అశ్విక దళంతో ఊహించని రీతిలో కాకర్ ఖాన్ని ఎదుర్కొని బుర్హాన్పూర్లో విధ్వంసాన్ని సృష్టించాడు. అప్పటి వరకు సంభాజీని అంతగా లెక్క చేయని ఔరంగజేబు ఇక తన దృష్టినంతా మరాఠా సామ్రాజ్యంపై పెట్టాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ మొఘలులని సవాలు చేస్తూ ఔరంగాబాద్పై దాడి చేశాడు. దాంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఔరంగజేబు తన సైన్యం మొత్తాన్ని దక్కన్ ప్రాంతంలో మోహరించాడు. ఇక దాంతో ఉత్తర భారతదేశంలో బుందేల్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొత్త హిందూ రాజ్యాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో కులకర్ణి అనే బ్రాహ్మణుడిని మొఘలులు బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేశారు. అది భరించలేని కులకర్ణి తిరిగి హిందూ మతంలోనికి మారడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అతని గ్రామంలో ఉండే మిగతా హిందువులు అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న కులకర్ణి సంభాజీని కలిసి తమ కష్టాలను చెప్పుకోవడంతో అతను తిరిగి హిందూ మతంలోనికి మారడానికి వెంటనే ఏర్పాట్లు చేయించాడు. అంతేకాకుండా మొఘలుల చేత బలవంతంగా ఇస్లాం మతంలోనికి మారిన వారు తిరిగి హిందువులుగా మారడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఔరంగజేబుకి మరింత కోపాన్ని తెప్పించింది. అలా సంభాజీ పరిపాలించిన 9 సంవత్సరాల కాలంలో మొఘలులతో పాటు జరిగిన 120 యుద్ధాల్లో ఒక్కసారి కూడా ఓడిపోని సంభాజీని ఔరంగజేబు ఎలాగైనా బంధించాలని అనుకున్నాడు. అందుకోసం ఔరంగజేబు అడ్డదారుల కోసం వెతుకుతూ ఉండగా అలా దొరికిన వాడే గనూజీరావ్ షిర్కే. ఈ గనూజీరావ్ షిర్కే సంభాజీ భార్య అయిన యేసుబాయికి అన్నయ్య, సంభాజీకి స్వయానా బావమరిది. మరాఠా సామ్రాజ్యంలో ఉన్న సామంత రాజ్యం శృంగార్పూర్కి సర్దార్గా ఉండడం ఇష్టం లేని గనూజీరావ్ షిర్కే శృంగార్పూర్పై పూర్తి అధికారం తనకే ఉండాలని కోరుకునేవాడు. సంభాజీ అందుకు అంగీకరించకపోవడంతో గనూజీరావ్ ఔరంగజేబుతో చేతులు కలిపాడు. మల్కాపూర్లో షిర్కే మరియు దేశాయిల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడానికి సంభాజీకి సలహాదారుడు మరియు సన్నిహిత మిత్రుడైన కవి కలాష్ని మల్కాపూర్కి పంపించాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న గనూజీరావ్ కవి కలాష్పై దాడి చేశాడు. ఈ విషయం తెలిసి సంభాజీ కవి కలాష్కి సహాయం చేయడానికి సర్దారులందరినీ శృంగార్పూర్కి దగ్గరలో ఉండే సంగమేశ్వరికి రమ్మని కబురు పంపి అక్కడికి బయలుదేరాడు. ఆ సమయంలో సంభాజీ కేవలం 400 మంది సైనికులతో సంగమేశ్వర్కి వస్తున్నాడనే విషయాన్ని గనూజీరావ్ మొఘల్ కమాండర్ ముకరబ్ ఖాన్కి తెలియజేశాడు. వెంటనే ముకరబ్ ఖాన్ 5,000 మంది సైన్యంతో అర్ధరాత్రి సమయంలో సంగమేశ్వర్కి బయలుదేరాడు. దీని గురించి తెలుసుకున్న మరాఠా కమాండర్ మల్హోజీ గిరిపడే ఎంతో ప్రమాదకరమైన సావిత్రి నదిని దాటి సంభాజీని సంగమేశ్వర్ నుండి తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే మొఘల్ సైన్యం సంగమేశ్వర్ని చుట్టుముట్టింది. మల్హోజీ గిరిపడే సంభాజీని తప్పించే ప్రయత్నంలో మొఘల్ సైన్యంతో పోరాడుతూ తన ప్రాణాలు విడిచాడు. దాంతో సంభాజీ మహారాజ్ సింహంలా గర్జించి మొఘల్ సైన్యంపై విరుచుకుపడ్డాడు. సింహంలా వీరోచితంగా పోరాడుతూ తీవ్రంగా గాయపడ్డాడు. అలా ఎంతో రక్తపాతం జరిగిన తర్వాత చివరికి మొఘల్ సైన్యం సంభాజీ మహారాజ్ని బంధించగలిగింది. ఓ యుద్ధ ఖైదీకి ఇవ్వాల్సిన కనీస గౌరవం, మర్యాద ఇవ్వకుండా ఔరంగజేబు సంభాజీ మహారాజ్కి, కవి కలాష్కి బఫూన్ వేషం వేయించి వీధుల్లో నడిపించి రాళ్లతో కొట్టించాడు. ఇక్కడ బఫూన్ అంటే జోకర్లాగా రంగురంగుల దుస్తులు వేయించడం. అయినా ఔరంగజేబు పగ చల్లారకపోవడంతో సంభాజీ ముఖానికి పేడ, బురద పూయించి తన సైనికులతో ఆయనపై మూత్రం పోయించాడు.
ఒంటెలకు కట్టి పరిగెత్తించి తలక్రిందులుగా వ్రేలాడదీయించాడు. తనని చక్రవర్తిగా అంగీకరించి ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే ఔరంగజేబు షంభాజీని విడిచిపెడతానని అన్నాడు. కానీ తనని ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా తాను పుట్టింది హిందువుగానే, చనిపోయేది కూడా హిందువుగానే అని షంభాజీ మహారాజ్ ఔరంగజేబుకి తెగేసి చెప్పాడు. దాంతో కోపం కట్టలు తెంచుకున్న ఔరంగజేబు షంభాజీ చర్మం ఒలిపించి దానిపై ఉప్పు కారంతో నింపేశాడు. గోళ్లను ఒక్కొక్కటిగా పీకించి కొరడాలతో తీవ్రంగా కొట్టించాడు. నాలుక కోయించి సలసల కాగుతున్న ఇనుప చువ్వలతో షంభాజీ మహారాజ్ కళ్ళు పొడిపించాడు. ఇలా 40 రోజుల పాటు ఒంట్లో ఒక్కో భాగాన్ని కోయించాడు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా క్రూరంగా ఘోరంగా హింసించాడు. అయినప్పటికీ షంభాజీ మహారాజ్ ఔరంగజేబు షరతులకి తలవంచలేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం షంభాజీకి అంత్యక్రియలు జరగకూడదని 1689 మార్చి 11న ఔరంగజేబు షంభాజీ తల నరికి దాన్ని కుక్కలకి ఆహారంగా వేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పూణే సమీపంలోని భీమా నదిలో విసిరేశాడు. ఆ భీమా నది పక్కనే ఉన్న వధూ గ్రామ ప్రజలు ఆ ముక్కలన్నింటినీ సేకరించి ఒకదానితో ఒకటి జోడించి షంభాజీ మహారాజ్కి హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా అంత్యక్రియలు జరిపించారు. షంభాజీ మహారాజ్ వీరమరణం తర్వాత ఆయన స్ఫూర్తితో అప్పటి వరకు వేరువేరుగా ఉన్న మరాఠాలందరూ ఒక్కటై మొఘలులని తీవ్రంగా ప్రతిఘటించారు. అలా ఔరంగజేబు 27 సంవత్సరాల పాటు మరాఠాలతో యుద్ధం చేసి దక్కన్ ప్రాంతం నుండి కనీసం పిడికెడు మట్టిని కూడా తీసుకెళ్లలేకపోయాడు. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘలు సామ్రాజ్యమంతా కుప్పకూలిపోయింది. షంభాజీ మహారాజ్ లాంటి కొడుకు తనకుంటే అఖండ భారతాన్నంతా సునాయాసంగా పరిపాలించేవాడినని ఔరంగజేబు తాను మరణించే సమయంలో షంభాజీని తలుచుకున్నాడంట. మరాఠాల తిరుగుబాటుతో అఖండ భారతాన్ని పరిపాలించాలనుకున్న ఔరంగజేబు కళ చివరికి కలగానే మిగిలిపోయింది. ధర్మవీర్ ఛత్రపతి షంభాజీ మహారాజ్ కేవలం తన మతాన్ని మాత్రమే రక్షించలేదు, మొత్తం భారతదేశాన్ని మతపిచ్చి ఉన్న మొఘల్స్ బారి నుండి రక్షించాడు. షంభాజీ మహారాజ్ గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే షంభాజీ మహారాజ్ తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి తనని నమ్ముకున్న ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం, వారి పట్ల షంభాజీ చూపించిన విధేయత మాటల్లో చెప్పలేనిది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.